హలో ఎవ్రీవన్. టీజీ లాసెట్ 2024 అడ్మిషన్లో భాగంగా ఫేజ్ 1లో జరిగిన 2 మేజర్ మిస్టేక్స్ వల్ల చాలామంది వాళ్లకు ఫేజ్ 1లో రావాల్సిన సీట్లను కోల్పోయారు. కాబట్టి ఈ మిస్టేక్స్ సెకండ్ ఫేజ్లో కూడా చేసి మీ సీట్ను కోల్పోవద్దని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ పూర్తిగా వినండి. ముందుగా మిస్టేక్ 1 చూద్దాం. ఇక్కడ 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి. అందులో మొదటిది వచ్చేసి ర్యాంక్ కార్డు, రెండవది వచ్చేసి వెబ్ ఆప్షన్స్ యొక్క అక్నాలజ్మెంట్. ఇవి రెండు కూడా ఒక్కరివే, ఒక పెళ్ళైన అమ్మాయివి. దీనికి పెళ్లితో సంబంధం ఏంటని అనుకోకండి, ఎందుకంటే అదే ముందు ముందు వివరించబోతున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 ఫోటోలలో ఆమె యొక్క క్యాస్ట్ 2 రకాలుగా ఉంది. ర్యాంక్ కార్డులో వచ్చేసి బీసీబీ ఉంది, అక్నాలజ్మెంట్లో వచ్చేసి ఓసీ ఉంది. ఇది చూసి ఆ విద్యార్థి షాక్ అయిపోయింది. సో నా క్యాస్ట్ బీసీబీ అయితే ఓసీ ఎందుకు పడిందని అర్థం కాక టీజీ లాసెట్ అడ్మిషన్ కౌన్సిల్కు తన యొక్క కులం వివరాలని తప్పుగా వేశారని, దానివల్ల నేను నా సీటును కోల్పోవచ్చని వివరిస్తూ ఆమె కులం సర్టిఫికేట్ను జత చేస్తూ మెయిల్ చేసింది. అయితే ఆ మెయిల్ యొక్క స్టేటస్ రిజెక్ట్ అని వచ్చింది. ఎందుకంటే పెళ్ళైనా సరే ఆ కులం సర్టిఫికేట్ మీద అమ్మాయి యొక్క నాన్నగారి పేరు ఉండాలని, ఆ స్థానంలో తన యొక్క భర్త పేరు ఉన్నందున రిజెక్ట్ వచ్చిందని చెప్పి మెయిల్ అయితే రిప్లై రావడం జరిగింది. అయితే ఆ తర్వాత తను మళ్ళీ బిఫోర్ మ్యారేజ్కి ముందున్న క్యాస్ట్ అయితే ఏదైతుందో ఆ క్యాస్ట్ని అప్లోడ్ చేయగా తన ఇష్యూ రిజాల్వ్డ్ అని వచ్చి, సో మీరు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అగైన్ మళ్ళొక మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఇలా ఈమె ఒక్కదానికే కాదు, చాలామంది విద్యార్థినులకు, అంటే పెళ్ళైన చాలామంది విద్యార్థులకు ఈ విధంగా జరిగి ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్ను కోల్పోవడం అయితే జరిగింది. కాబట్టి సెకండ్ ఫేజ్లో అందరు జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ మేజర్ మిస్టేక్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాలేజ్ రిపోర్టింగ్ సమయంలో అన్ని తీసుకువెళ్లకుండా కొందరు జిరాక్స్లు అయితే తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వేరే వేరే కాలేజీలలో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న టైంకి ఆ టైంకి కాలేజ్కి అయితే రిపోర్ట్లో అయితే చేయలేదు. సో చేయకపోకుండా వాళ్ళ సీట్లు అయితే మిస్ అయిపోయాయి. సో ప్రతి కాలేజ్లో వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ఇట్లాంటి షీట్ అనేది పెట్టిండ్రు. అంటే ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, సో ఎన్ని సెట్స్ తీసుకురావాలి అని చెప్పి పూర్తి వివరాలు అయితే ఇక్కడ పెట్టిరు. ఇక్కడ ముందుగా వచ్చేసి లాసెట్ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, అండ్ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్, అండ్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్, మైనార్టీ సర్టిఫికేట్, అండ్ ఎన్సీసీ క్యాప్, పిహెచ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళొచ్చు. సో ట్యూషన్ ఫీ రిసిప్ట్, అండ్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అఫిడవిట్ అయితే తీసుకురావాలి అని చెప్పేసి అంటున్నారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళు. అండ్ అట్లాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఇవి కంపల్సరీ 3 సెట్లు, అంటే 3 సెట్లు జిరాక్స్లు ఉండాలి. అండ్ వాటితో పాటు ఒక 6 ఫోటోలు ఉండాలి అని చెప్పి సో వాళ్ళ కాలేజీల యొక్క నోటీస్ బోర్డులో అయితే ఈ షీట్ని అయితే పెట్టడం జరిగింది. సో ఇదే షీట్ ప్రకారంగా సెకండ్ ఫేజ్ కూడా సో ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అదే కాకుండా మీ యొక్క ట్యూషన్ ఫీజు కాకుండా ఎక్స్ట్రాగా కాలేజీలలో అడ్మిషన్ ఫీజు అండ్ కాలేజ్ యొక్క లైబ్రరీ ఫీజు తీసుకుంటారు. కాబట్టి అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.